తెలుగుదేశం, జనసేన, బీజేపీ భాగస్వామ్యంతో, కేంద్ర సహకారంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతో ఇవాళ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విషయాన్ని ఒకసారి తెలియజేస్తూ, అలాగే 1వ తారీఖు సరికి పేదల పెన్షన్ ఇవ్వడమే కాదు, ముసలి వాళ్ళది, వృద్ధులది, ముసలి వాళ్ళది, అలాగే వితంతులది, వికలాంగుల పెన్షన్ ఇవ్వడం కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకి కలిపి మనలోని భాగమే వాళ్ళ కలిపి నెల 1వ తారీఖు జీతం ఇచ్చే పాపాన్ని పోలే. ఎప్పుడు వస్తుందో జీతం తెలీదు. పెన్షనర్స్ ఉంటే మరి పెన్షన్ మీద బతికిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ నెల ఇస్తారో వచ్చే నెల ఇస్తారో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా రిటైర్ అయిపోతే వాళ్ళ తాలూగా ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఎన్ని సంవత్సరాలకి ఇస్తారో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కలిపి మరి చాలా ఘోరంగా మరి వాళ్ళకి కలిపి చేసిన పరిస్థితి ఉంటే, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కలిపి 1వ తారీఖే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. ఈ మంచి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.